హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. ఈ ఆలూ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. జస్ట్ 10 నిమిషాలు అయిపోతుంది. ఇది పిల్లల లంచ్ బాక్స్ లేదా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా ఎవరికైనా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పిల్లల లంచ్ బాక్స్కి ఈ కర్రీతో పాటు 2 చపాతీలు పట్టిస్తే అంతే, మీ బాక్స్ ఖాళీ అయి ఇంటికి వచ్చేస్తుంది. అంత సింపుల్గా అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ కర్రీ కంప్లీట్గా నెయ్యితో చేసామండి. నూనె కొంచెం కూడా వాడలేదు మనము. మీకు ఆప్షనల్, నూనె అయినా వాడుకోవచ్చు, నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఆలులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బాడీకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆలూని అలాగే తోలు తీయకుండా అలాగే వండుకుంటే అందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆనియన్స్, టమాటోస్ని, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కర్రీలో ఉండడం వల్ల విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఈ కర్రీ టేస్టీగా ఉండడమే కాదు, బ్యాలెన్స్డ్ మీట్లో పార్ట్గా తీసుకుంటే ఆలూ కర్రీ మంచి ఆప్షన్. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినేయండి. ఒక బాండి కానీ ఒక గిన్నెను కానీ తీసుకోండి. అందులో నేను నెయ్యి పోసాను. మీకు ఇష్టమైతే నెయ్యి అయినా పోసుకోవచ్చు, లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. అది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి. అది కూడా చిటపటమన్న తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవి కూడా మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపుని వేసుకొని ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అందులో మీడియం సైజ్ కట్ చేసుకున్న పొటాటోస్ని వేసుకోండి. ఈ పొటాటోస్ అనేవి మంచిగా నెయ్యిలోనే మగ్గాలి. నేను ఇందులో కంప్లీట్గా వాటర్ వేయట్లేదు, అసలు వాటర్ అనేదే వేయట్లేదు ఇందులో. పొటాటోస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా అన్నీ మిక్స్ చేసుకోండి. అందులోనే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇందులో మీకు తగినంత సాల్ట్, మీకు కారం ఎంత పడుతుందో అంత కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పేసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. అంతా ఒకసారి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మంట అనేది హైలో పెట్టకుండా లోలోనే పెట్టి కుక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయట్లేదు కదా, మళ్ళీ మాడిపోతుంది. ఈ ఆలూ కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ అందులో కరివేపాకును వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మేము ఇందులో వాటర్ వేసుకుంటాము, కర్రీకి గ్రేవీ ఉండాలి అంటే మీరు వాటర్ వేసుకొని అలా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలూ కుక్ అయిందా లేదా చూసుకొని లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ ఆలూ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి రెసిపీతో వచ్చేస్తాను.